each one of us as an angel. మనలో ప్రతి ఒక్కరూ We all together ఫరిస్తాలే మనందరం as కలిసి angels ఏంజల్స్ లా be with ఫరిస్తాలా the chariot of God, భగవంతుని రథంతో awake Baptada's chariot. We all angels surround ఉందాం. అవ్యక్త బాప్దాద యొక్క రథం చుట్టూ మన as this ఫరిస్తాలందరూ చుట్టూ for ఉన్నాము. celebration of Shiv Jayanti. శివ జయంతిని We జరుపుకోవటానికి all were in Shantivan. మనం అందరం శాంతివనంలో ఉన్నాము ఇప్పుడు. So now create the awareness of your form of light. మన కాంతి వెలుగు స్వరూపం యొక్క రూపాన్ని అక్కడ సృష్టిద్దాం. ఆ And కాంతి in your angelic form, మన పరిస్థితి రూపంలో immerse yourself with Bapdada's chariot. బాప్ దాదా రథంతో పాటు మనం కూడా ప్రత్యక్షమవుదాం. तो मैंने जो साइलेंस में पहले अनुभव किया, నేను సైలెన్స్ మొదట అనుభవం చేసినప్పుడు 3 విషయాలు या मन తెలిసాయి. ऊंचा हुआ होता है या भटका हुआ होता है, మనసు ఉన్నతంగా అవుతుంది, కొంచెం అటు ఇటుగా కూడా మనసు అవుతుంది. या कोई संसार में रहने का मतलब नहीं सिद्ध होता है. लाइफ क्या है उसका कोई सामने कोई अपने लिए कोई కొంచెం గందరగోళంగా కూడా అవుతాం అయ్యాను మొదట అనుభవం చేసినప్పుడు. ప్రపంచంలో జీవితానికి అర్థం ఏంటి? 3 విషయాలు చాలా మందికి అసురక్షితంగా అనిపిస్తాయి. ఒంటరితనం किसका कोई सहारा चाहिए, ఉన్నప్పుడు ఎవరో ఒకరు తోడు కావాలి, कोई छूटता है तो ఇంకొకళ్ళ बेसहारा महसूस होता है. మద్దతు అవసరం. మద్దతు లేకపోతే నిస్సహాయంగా అనుకుంటారు. नहीं है तो भी శరీరం సరిగ్గా లేకపోతే ये मेरे को ఏదైనా వ్యాధి ఉందేమో నాకు అనుకుంటారు. సంపద లేకపోతే కూడా लाइफ है, मैं क्या करूं धन के बगैर. మరి సంపద లేకుండా ధనం లేకుండా జీవితంలో ఏముంటుందని అనుకుంటారు. ఏ సంబంధంలోనైనా ప్రేమ లేకపోతే संबंध में भी వాళ్ళు కూడా జీవితంలో ఆలోచిస్తారు. సంబంధాల్లో కూడా अंदर सच्चा नहीं है. ఇది చాలా పైన ये सब बातें अंदर ఉండి లోపల లోతుగా లేకపోతే లోపల నిజం ఉండదు, బరువు ఉంటుంది. वो हमको బరువుగా ఉంటాయి విషయాలన్నీ. ऐसे మనకు लगे అనిపిస్తుంది जैसे क्या है, क्वेश्चन उठता ఇది है, ఏంటి అనే ప్రశ్న వస్తూ जवाब ఉంటుంది. कहीं से मिलता नहीं है. కానీ సమాధానం అయితే ఎక్కడి నుంచి రాదు, आप लोगों जैसे రాలేదు. आत्मा का और కాబట్టి మీరు ఆత్మను అర్థం చేసుకున్నప్పుడు, పరమాత్మను అర్థం చేసుకున్నప్పుడు, మరియు కర్మను, ఆత్మ పరమాత్మ కర్మ ఈ మూడింటిని అర్థం చేసుకున్నప్పుడు అన్ని విషయాలు సమాప్తం అవుతాయి. पूछो अपने आप से, ऐसे हुआ है. మీరే ప్రశ్నించుకోండి అలా జరిగిందా అని.
కావాల్సినవన్నీ భగవంతుల్లో ఉన్నాయి. Om Shanti. Welcome to Avyakti Parivar. Today is day 10. I am unique. Heart. డైమండ్ దాదిలో మనం Om Shanti. దీది నుండి విందాం. ఓం శాంతి. It's such a beautiful, practical exercise we have taken ఇది ఎంతో of churning and reflecting, Manan Chintan. ప్రాక్టికల్గా అందమైన జీవితం. It ఈ takes మనన us చింతనలో deeper, మనం makes ఇంకా us లోతుగా understand వెళ్తున్నాం, and తెలుసుకుంటున్నాం. also implement, మరి become దానిని embodiment. దాని స్వరూపంగా అవుతున్నాం. సాధన To చేసి know one's own part. తమ పాత్రను తాము తెలుసుకోవటం. What is my part? తెలుసుకోవటంలో నా పాత్ర ఏంటి? I think that first it is important to know your own self. ముందు మనం తెలుసుకోవటం చాలా అవసరం. There are two things. One is we have రెండు certain likings, certain ways రెండు విషయాలు. which I am ఒకటేమో comfortable. ఇష్టాలు. ఆ ఇష్టాల్లో నాకు So in Lokik, నాకు they were నచ్చే very ఇష్టాలు. different. మరి But when లౌకికంలో we అయితే belong to Baba, ఇష్టాలు ఉంటాయి. ఇష్టాల్లో మరి then లౌకికంలో of అయితే course వేరు. కానీ ఇక్కడ మనం we get బాబాకు some చెందిన వాళ్ళము. responsibilities. We are మనకు given కొన్ని particular బాధ్యతలు type of ఉన్నాయి. service. మనకు That ఏదో ఒక while రకమైన doing all that, సేవను internally, how do I ఇచ్చారు. maintain ఆ సేవను చేస్తూ కూడా this feeling of అంతర్ముఖంగా ఎలా నేను contentment while playing my part? సంతృప్తిగా ఉంటాను నా పాత్రను పోషిస్తున్నప్పుడు. And there is deep acceptance ఇందులో ఎంతో of whatever responsibilities, whatever service I am given, స్వీకరించటం కూడా ఉంది. but నాకు also ఏ looking బాధ్యతలు at ఇచ్చినా, how ఏ సేవ ఇచ్చినా best I ఆ can సేవను do స్వీకరించాలి. నేను ఎంత బాగా చేయగలను to take care అని of చూసుకోవాలి. that service and responsibility. ఆ సేవను, ఆ బాధ్యతను I give you a నిభాయించడానికి simple example రెడీ అవ్వాలి. నేను ఒక చిన్న that ఉదాహరణ ఇస్తాను. in Lokik, when I was in Lokik life, నేను లౌకిక జీవితంలో I just was a really home girl. నేను ఎప్పుడు I ఇంట్లో would ఉన్న just love to be ఒక at అమ్మాయిని home with మాత్రమే. family, ఎప్పుడు కుటుంబంతో, ఫ్యామిలీతో ఇంట్లోనే sharing ఉండేదాన్ని, బయటకు అడుగు family పెట్టకుండా. life, family feelings. మరి ఇంట్లో, కుటుంబంలో When I met Brahma Baba, విషయాలు the first thing he told పంచుకోవటం, me that కలిసి Baba ఉండటం wants అదే you to ఇష్టం. go everywhere. Baba will send you నేను there, బాబాను send you there. మొట్టమొదటిసారి He just blessed కలిసినప్పుడు me and I said, బాబా మొట్టమొదటి చెప్పింది, బాబా internally, that's నువ్వు not what అన్ని I చోట్లకు వెళ్ళాలి, నువ్వు would want to do. ఎన్నో చోట్లకు వెళ్ళాలి, సేవ చేయాలి అన్నారు. But నాకు లోపల మాత్రం నేనైతే ఎక్కడికి వెళ్ళను అనుకున్నాను. నాకు from him, నేను ఇంట్లో ఉండటం ఇష్టం. and మరి then of ఇదేంటి course when అనేది I బాబా చెప్పింది became నచ్చలేదు. Baba's child, కానీ ఎప్పుడైతే బాబా Baba started sending సంతానం me బాబా every 2 days, 3 days, every week, somewhere or other, సంతానంగా అయిన తర్వాత బాబా to go and 2 give రోజులకు 3 రోజులకు talks, ఒకసారి ఎక్కడికో అక్కడికి పంపిస్తూ explain little ఉండేవాళ్ళు, bit on మాట్లాడి రమ్మని. administration, management. మరి యజమాన్యం మీద And ఎలా Baba is asking me to do. So there was చెప్పు no అని question చెప్పేవాళ్ళు. to not do. మరి బాబా అడిగినప్పుడు చెయ్యను అనేది ఏం లేదు. But then I start recognizing కానీ నేను that గుర్తించడం this is my మొదలెట్టాను. part. I should accept it. ఇది నా పాత్ర, దీన్ని నేను స్వీకరించాలి. Rather than traveling in India. మరి ఇండియాలో ప్రయాణిస్తున్నా And then అప్పుడు 1969, 70, 69, 70లో traveling ఇండియాలో abroad, తిరుగుతూ ఉండేదాన్ని. ఆ తర్వాత మరి going for విదేశాలకు conferences వచ్చాను. and came మరి to stay in many countries, కాన్ఫరెన్స్లకి వాటికి వచ్చి ఎన్నో వేరే many దేశాల్లో, different places, రకరకాల different విదేశాల్లో, homes, రకరకాల different ప్రదేశాల్లో, beds, రకరకాల different గదుల్లో, kitchens. రకరకాల మరి పరుపులు, బెడ్ల మీద, So I understood my part, రకరకాల వంటగదుల్లో, కిచెన్లో my ఉండాల్సి part వచ్చింది. in అప్పుడు the నాకు task నా of పాత్ర establishing అర్థమైంది. నా పాత్ర
is to go at ఈ different places ఈ స్థాపనలో and get Baba రకరకాల service ప్రదేశాలకు started, వెళ్ళటం, get centers బాబా సేవను established. మొదలు పెట్టడం, సెంటర్స్ను And also I తెరవటం. always love to be more incognito, మరి not దాంతోపాటు నాకు ఎప్పుడు flying, సూక్ష్మంగా but I was ఉండటం always అంటే put on the ఇష్టంగా back line. ఉండేది. ఎప్పుడు ముందుకు వద్దాం I అనుకునేదానికి, accepted అది that వెనకనే part and I ఉండేదాన్ని. said, okay, whatever Baba wants. మరి అయినా కానీ But బాబా internally, కావాల్సింది చెయ్యాలి అని what is very నన్ను నేను important is ముందుకు see రావటం, that బాబా వచ్చి my చెప్పినట్టు spiritual చేయటం journey మొదలుపెట్టాను. మరి నా ఆత్మిక that is ప్రయాణంలో holding చూసుకుంటే, to my principles ఆత్మిక ప్రయాణంలో and నా feeling that my virtues are నా increasing గుణాల్లో, every day. స్వగుణాల్లో ఉంటూ నా స్వగుణాలు పెరుగుతూ Purity, ప్రతిరోజు virtues వృద్ధి and చెందుతున్నాయా, powers. పవిత్రత, దివ్య గుణాలు, I శక్తులు, have to keep paying attention that I వాటికి become the గమనాన్ని embodiment ఇస్తూ, of those. మరి నేను ఆ గుణాల స్వరూపంగా And not what అవుతూ sometimes we try to understand the part of others. ఉన్నాను. మరి కొన్నిసార్లు అయితే మనం మిగతా వాళ్ళ పాత్ర ఏంటి I వారు have అర్థం to చేసుకోవడానికి focus on my ప్రయత్నిస్తూ part. ఉంటాము. కానీ నేను And నా then be పాత్రపై cooperative with everyone. కేంద్రీకరించాలి. మరి అందరితో సహయోగాన్ని అందరికీ ఇవ్వాలి. I know the nature of everyone, but I have to be friendly, I have to be loving, మిగతా వాళ్ళ స్వభావం I తెలిసినా have to కానీ be నేను cooperative. But these స్నేహంగా are my ఉండాలి, ప్రేమగా qualities ఉండాలి, being the సహయోగిగా ఉండాలి. sensitivity ఇవే with నా all. లక్షణాలు. The beauty to the part I am playing. మరి ఇదే కదా నేను పోషించే And how పాత్రలో that సుందరమైన విషయం. contentment while playing part. ఆ సంతృప్తి పాత్రను పోషించేటప్పుడు, As much I పాత్రలో have మునిగి ఉన్నప్పుడు contentment, ఉండే ఆ qualities సంతృప్తి, ఆ లక్షణాలు that Baba can make me the instrument. ద్వారానే బాబా I నన్ను think every one సేవాదారిగా of us has చేశారు. this deep feeling మరి మనందరిలో కూడా ఇదే విధమైన for Baba, that Baba have to use me as భావనలు instrument, ఉన్నాయి. whatever బాబా is నన్ను best. నన్ను సేవాదారిగా ఉపయోగించాలి అనే భావనలు మనందరిలో So ఉన్నాయి. focus on your own self. మరి మన మీద మనం Understand your duties ఫోకస్ and how చేసుకోవాలి. you create a nature which is మన మీద loving, మనం sweet, దృష్టిని and పెట్టి, cooperative. మరి ఎలా మనం అలా ప్రియంగా, సహయోగిగా, Because friendship and అవ్వగలము అనేది, relationships in life are very ఫ్రెండ్లీగా valuable. అవ్వగలము అనేది చూసుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఈ స్నేహము, రిలేషన్షిప్, playing సంబంధాలు part, చాలా విలువైనవి. మరి మన I don't పాత్రను compare మనం with anyone. పోషించేటప్పుడు మరి ఎవరితోనూ పోల్చుకోకూడదు. I am unique. My part నేను is different. ప్రత్యేకమైన ఆత్మను, నా పాత్ర ప్రత్యేకమైనది. One time there was a discussion. ఒకసారి ఒక చర్చ నడిచింది. Jagdish Bhai was there. We were in London. జగదీష్ భాయ్ కూడా ఉన్నారు. మేము లండన్లో ఉన్నాం అప్పుడు. Jagdish Bhai was saying, generally when you have to give a talk, జగదీష్ భాయ్ then you prepare a talk. చెప్తుండే వాళ్ళు, మనం So మాట్లాడాల్సి some వచ్చినప్పుడు whatever they మనం prepare, ముందు they speak. తయారవ్వాలి But when మాట్లాడటానికి. you ఆ listen to ఏదైతే thoughts of తయారయ్యామో others, then many అదే ideas మాట్లాడాలి. come in the mind. కానీ వేరే వాళ్ళు ఏవైతే మాట్లాడుతారో విన్నప్పుడు he was ఎన్నో saying, ఐడియాలు what మనసులో should we do? వస్తాయి. మరి మనం ఏం Should we చేయాలి? just ప్రిపేర్ say అయ్యింది what చెప్పాలా? I have prepared, I have లేకపోతే thought, or should I మరి అప్పుడు వచ్చిన respond or interact with what ఆలోచనల has been ప్రకారం, spoken? మిగతా వాళ్ళ So it మాట was very ప్రకారం దానికి interesting రిప్లై question ఇవ్వాలా? because మరి అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. it is also good to connect somewhere with what others have spoken. మరి But మిగతా then వాళ్ళు also చెప్పిన not దాంతో to కూడా give up మనం what you are churning, కలుపుకొని చెప్పాలి. your point of view, your perspective is on the subject. మన యొక్క కోణం కూడా ఆ So you సబ్జెక్టుపై are మనం connecting in the తెలియజేయాల్సి sense ఉంటుంది. of maybe reference whenever necessary, మరి అవసరమైన చోట but also what రెఫరెన్స్ you కలుపుకొని, actually వాళ్ళు have been చెప్పింది thinking కూడా on the కలుపుకొని మనం ఏం is also ఆలోచించామో దాని important to గురించి say because there will be అది కూడా newness in అవసరమే this. చెప్పటం. ఎందుకంటే will be ఇందులోనే కదా different. కొత్తదనం ఉండేది.
వేరేగా It చెబుతా will వాళ్ళకి be చెప్పిన another దానికి perspective explained. వేరేగా ఇంకొక కోణాన్ని So it మనం will add actually to the richness of that topic. విశదీకరించవచ్చు. దానివల్ల ఆ టాపిక్లో sometimes it మాట్లాడే does happen టాపిక్లో ఎంత when you look కొత్తదనం at others, వస్తుంది, వైవిధ్యం వస్తుంది. then you మరి don't know what వేరే I వాళ్ళ should be వంక doing. చూసినప్పుడు So మరి that is నేనేం that చేయాలో confusion, but అనేది one confusion is in looking ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాము. అదేమో ఒకటేమో what is లౌకిక right ప్రపంచం గురించి when I'm కన్ఫ్యూజన్, looking at ఇంకొకటి నా someone పాత్ర else. గురించి Is కన్ఫ్యూజన్. it right మరి what ఏది that person is రైటు? doing? I వేరే have to వాళ్ళ do. వంక చూస్తే మరి నేనేం చేయాలి? And that is వాళ్ళ where వంక you have చూడటం to be కరెక్టేనా? sensible. You అక్కడే pause, మనం you go within తెలుసుకొని and let your తెలివైన వాళ్ళుగా ఉండి your part emerge. మన ప్రత్యేకతలు, మన It's a very, పాత్ర very subtle అక్కడే thing because generally ప్రత్యక్షమవుతుంది. there is always this impact of part of others. జనరల్గా అయితే Everyone has different part to play. అందరికీ ప్రతి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ పాత్ర ఉంది. There is a saying that once there was a play on this ఒక Ramlila, నానుడు ఉంది. ఒకసారి రామలీల గురించి చెప్తూ ఉన్నప్పుడు, Ramayana on play in action. రామలీల అంటే రామాయణంలో So one of the actor was so absorbed in looking at the part scene. of someone else. మరి అందులో Forgot ఒక యాక్టరు one so మిగతా వాళ్ళు చేసే like నటనలో like that మునిగిపోయారు. person and the director మరి producer were those మరి what వీళ్ళు ఏం నటించాలో అది మర్చిపోయి వాళ్ళలాగా ఇతను కూడా నటించడం మొదలెట్టాడు. వాళ్ళ పాత్రని ఇతను పోషించడం even మొదలెట్టాడు. listening, డైరెక్టర్ knowing చూసి ఏం చేస్తున్నాడు it's ఇతను a అనుకున్నారు. drama, everyone మరి has different part to play, వినటము, but remind yourself చూడటం, అది డ్రామా. ప్రతి that వాళ్ళకు వాళ్ళ yourself పాత్ర is that ఉంది. true being, కానీ నన్ను నేను తెలుసుకొని play నా your సత్యమైన part. నేను Yours is a చేయాల్సిన different పాత్రను part, నేను పోషించాలి. unique, నాది ప్రత్యేకమైన and it's పాత్ర, my part. అదే నా పాత్ర. So no confusion. I don't copy anyone. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. నేను Getting ఎవరిని inspired. కాపీ చేయను. Looking at Dadi, you're so inspired, but I cannot play part of ఎవరినైనా Dadi. Right? చూసి I can learn from Dadi. ప్రేరణలోకి రావటం, మరి దారిని చూసి ఇన్స్పైర్ Strength మరి from మన Dadi. ప్రేరణలోకి రావటం వల్ల Yes, we all can do. నా పని అయితే అవ్వదు కదా. మరి తను చేయగలిగింది నేను But still each చేయగలను. one దాదిని has చూసి our own part. తను చేస్తుందంటే నేను చేయగలను Some అనుకోవచ్చు. feel కానీ very నా enlightened పాత్ర looking నాకుంది. at Dadi, కొంతమంది and some దాదిని might say, "Oh, చూసి I don't think we can ever చాలా do that." చాలా తెలుసుకుంటారు, Never చేయాలనుకుంటారు. lose courage. కొంతమంది ఏమో నేను ఎప్పుడు అలా చేయలేను అనుకుంటారు. మరి అలా ఎప్పుడు ధైర్యాన్ని But కోల్పోవద్దు. always you have your own ఎప్పుడు inner strength. మనకెప్పుడు మన Each one of us, we have our own inner strength, lot of inner abilities. So I focus on my మనలో part, and you will ఉన్న find so many అంతర్ముఖంగా ఉన్న beautiful శక్తులను మనం తెలుసుకోవాలి. qualities you feel are within you. ఎన్నో లక్షణాలు మనలో ఉన్నాయి, But you మనం know, తెలుసుకోవాలి. I generally have this attention on what others are doing. కానీ మన కళ్ళు మాత్రం మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారని దాని వైపే వెళ్తూ ఉంటాయి. You will find there are different chefs, right? Those who cook. మనం చూసినప్పుడు రకరకాల వంట వాళ్ళు ఉంటారు, వండే వాళ్ళు వాళ్ళ తోచిన విధంగా వాళ్ళ యొక్క They always think, "Oh, రుచిని I వాళ్ళు have to do తెప్పిస్తూ ఉంటారు. something ఈ different." క్రిస్పీ నేను ఏదో ఒకటి ప్రత్యేకంగా And తయారు చేయాలని different అనుకుంటారు. taste, then definitely మరి దాని ద్వారా that కొత్త appreciation is రకం in రుచి different way. వస్తుంది. మరి దాని ద్వారా వచ్చే మెచ్చుకోలు కూడా So same is each వేరే one's విధంగా part. ఉంటుంది. మరి మనందరి పాత్రలు కూడా అలానే. So whenever you sit few moments in silence, emerge your true self. మరి ఎప్పుడు కుదిరితే అప్పుడు నిశ్శబ్దంలోకి వెళ్ళి మన Consider సత్యమైన yourself to be స్వయాన్ని ప్రత్యక్షం and చేసుకోవాలి. from there. ప్రత్యేకంగా very అక్కడ నుండే natural way, comfortably, చాలా సహజమైన just రీతిలో play your own part. సంతృప్తిగా మన పాత్రను మనం It has to be పోషించగలుగుతాం. complementary, right? I am not against anyone, nor I am attached to anyone.
నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరితోనూ బంధంలో లేను. అలా So, interplaying in drama అలా is the best capacity, right? Best ability. అభినందించేట్టుగా ఉండాలి. I could play part with anyone. మరి డ్రామాను ఎవరితోనైనా పోషించే So విధంగా think about it, reflect, and also ఉండాలి. practice, every day, దీని గురించి every point, ఆలోచించండి, మననం I చేయండి, try to ప్రాక్టీస్ కూడా try చేయండి. to ప్రతి really deeply రోజు follow ప్రతి it, పాత్ర understand నేను that అనుసరించి Manan Chintan, and then దాన్ని I practice, సాధన చేసి and I be that, so there is no confusion, అలా అవ్వాలి. అందులో no కన్ఫ్యూజన్ ఏముంది, comparison, no మరి అందులో competition. పోల్చుకునేది ఏముంది? I am what I am, నేను ఎవరో ఏంటో అది నేను, అంతే. and నేనేంటో that నేను will అదే, make each one of us very unique. నేనే. మరి మనలో ప్రతి ఒక్కళ్ళు చాలా ప్రత్యేకం. In today's world, there is so much suffering, ఈ రోజు sorrow, ఈ ప్రపంచంలో ఎంతో so విచారం, much deceiving frauds, right? ఎన్నో మోసాలు జరుగుతూ Our ఉంటాయి, life ఫ్రాడ్స్ is జరుగుతూ of ఉంటాయి. not spiritual. మన జీవితంలో లౌకికమైన We shouldn't be ఆత్మికమైన shocked by anything. దేనికోసం మనం The other షాక్ hand, గురి or కాకూడదు. మరి మన మనసులో అయినా, we had a very, very lovely mother మరి in తలలో Delhi అయినా, many లేకపోతే years ago. మనస్ఫూర్తిగానే Very, ఎప్పుడు మనం very royal, షాక్ రాకూడదు. very good family. But sometimes certain things happen within the family. ఒక్కోసారి కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి Even that did her కుటుంబంలో కూడా. head, like she was shocked that it ఒకసారి could also happen. ఇలా కూడా జరుగుతుందా అని ఒక కుటుంబంలో ఒకళ్ళు So చాలా sometimes it affects head, sometimes heart. చాలా చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కసారి అది తలలో కూర్చుంటుంది, So that's ఒక్కోసారి just మనసులో పడిపోతుంది, గుండెల్లో breathing ఉండిపోతుంది. Manmohini. I remember even when అది I came, అలా I was అవుతూ even now I'm ఉంటుంది. సో very, very దేనికి shocked. షాక్ అవ్వకూడదు ఏ పాత్ర చూసినా. They మరి నేను used to say, ఒకసారి no, cannot be delicate. You have to be strong. నేను వచ్చినప్పుడు, మరి నేనైతే ఇప్పుడు ఇలా ఉన్నాను, Yeah. అప్పుడైతే వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు, దీది మన్మోహిని నువ్వు చాలా దృఢంగా ఉండాలి, So అపురూపంగా ఉండకూడదు అని gradually I చెప్పేవాళ్ళు. start understanding what it means when you are చిన్న detached, చిన్నగా నేను when you are అర్థం not చేసుకున్నాను. affected, మరి డిటాచ్ your brain, what మనం your వేరుగా mind. ఉన్నప్పుడు, మనం ప్రభావంలో లేనప్పుడు, మన మనసు మన బ్రెయిన్లో కానీ, మన But హృదయంలో కానీ strong ఎలాంటి doesn't బాధ mean you are ఉండదు. hard. మరి Some people గట్టిగా are ఉంటే hard on మనం themselves, అది very కఠినంగా ఉండటం కాదు. కొంతమంది చాలా కఠినంగా ఉంటారు వాళ్ళ మీద, with their body, sometimes వాళ్ళ anything. శరీరంతో కానీ హఠం Not to be చేస్తూ hard. ఉంటారు. అంత కఠినంగా అయితే ఉండాల్సిన అవసరం లేదు. We need to be strong, but also గట్టిగానే very ఉండాలి, kind and compassionate. అలానే చాలా కరుణతోనూ, Strong, delicate, కరుణతోనూ sensitive, ఉండాలి. right? మరి And many, many things డెలికేట్ in అంటే our life అపురూపంగా show us అవటం కదా, సున్నితంగా అవటం. we are not aware of that what effect there was on the heart and the head. మరి మనసు మీద, తల మీద ఏం ఎఫెక్ట్ ఉందో Sometimes you could become very మనకు quiet, తెలీదు. ఒకసారి మనం thinking, క్వైట్గా అయిపోతాం. never imagine this could happen. ఓ ఇలా కూడా అవుతుంది అనుకోలేదు అనుకుంటాం. So somewhere deeply, this inner strength మరి లోపల is very, very important. ఈ And finding support and strength from Baba. ఈ బలం కూడా చాలా అవసరం. మరి Baba is my strength. Baba is my companion. Baba is my support. బాబానే నా తోడు, బాబానే So when there is one strength నా and బలం. one support, మరి ఇలా ఒకే బలం, ఒకే భరోసా ఉండాలి. you actually support others. దానివల్లే మనం Others also strong ఇంకొకరిని కూడా when they are in any సపోర్ట్ చేయగలం. delicate or critical situation.
గట్టిగా ఉన్నప్పుడే ఎలాంటి సున్నితమైన విషయంలో అయినా These days, సపోర్ట్ what is చేయగలుగుతాం. most important is ఈ రోజుల్లో everyone చాలా ముఖ్యమైనది is ఏంటంటే looking ప్రతి for ఒక్కళ్ళు some kindness, some ఏదో sympathy, విధమైన some solution. ఏదో విధమైన పరిష్కారం కోసము, లేకపోతే కొన్ని పరిష్కారం కోసము, లేకపోతే సానుభూతి కోసం. So it's a very, very beautiful way ఇది taking చాలా support from Baba, మంచి gaining inner strength from Baba, దారి బాబా నుండి and then liberating, ఆధారం helping, తీసుకొని cooperating with everyone. అందరికీ సహాయపడుతూ So if you want to be happy in this world, విముక్తి చెందటం చాలా Baba బాగుంటుంది. wants us to మరి be happy. ఈ ప్రపంచంలో మనం సంతోషంగా ఉండాలని have- బాబా మనం సంతోషంగా Actually, we ఉండమంటున్నారు have కదా, to be kind, దానికోసం but we have మరి to be strong. When I went to Brahma Baba in the beginning to Madhuban, దానికోసం Baba said, కఠినత్వం లేకుండా "Who will want to కరుణామయంగా మరియు distribute only శక్తిశాలిగా హృదయాన్ని about చేసుకోవాలి. 70, 80 in the history hall?" I said, anyone, I was happy to do that too. But you have to promise you will not cry. ఒకసారి And one బాబా of the చెప్పిన సేవకు నేను చేస్తాను nature అన్నాను, of కానీ girls చెప్పారు is to మరి cry. కానీ ఏడవకూడదు అని Any little చెప్పారు. thing happen, ఆడపిల్లలు ఏదైనా చిన్న విషయం జరిగినా పంపు తెరుచుకుంటుంది, so I ఏడుస్తూ said, ఉంటారు. okay, I will still give Toli. నేను టోలీ ఇస్తాను, And నేను I really kept determination. ధైర్యం అన్ని ఉంచుకున్నాను, Because ఏదొచ్చినా Baba doesn't like tears. మరి కన్నీళ్ళు After పెట్టకూడదని. belonging బాబాకు to me, కన్నీళ్ళు అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే నా వాళ్ళుగా అయిన తర్వాత that's కన్నీళ్ళ not respect for Baba. అది I ప్రేమ belong to కాదు, God. అది గౌరవం Why కాదు. have నేను tears? భగవంతుని వాళ్ళుగా అయిన తర్వాత నేను కన్నీళ్ళు ఎందుకు రావాలి? And after that, I realized that I have to దాని be తర్వాత strong. నేను అర్థం చేసుకున్నాను, నేను చాలా దృఢంగా ఉండాలి, గట్టిగా ఉండాలి అని. So when even Brahma Baba left body, మరి బ్రహ్మబాబా there శరీరాన్ని was వదిలేసిన lot of తర్వాత కూడా lot of silence. ఎంతో Dadi సైలెన్స్ Gulzar ఉండేది. offered bhog and she brought గుల్జార్ message. దాది బోగ్ను And while పెట్టినప్పుడు sharing message, just బోగ్ even just for a అర్పించినప్పుడు minute, తను it బాబా was సమాచారాన్ని emotional. And తీసుకొచ్చారు. all of us అది became కొంచెం emotional because బాబా we were సందేశం so రాగానే used to being around Brahma మేమందరం Baba. ఒక్కసారి And Dadi Nirmal came in ఉండేవాళ్ళం, front భావోద్వేగాలకు లోనైపోయాం. and she gave us a బ- బ- powerful drishti. మరి నిర్మల శాంత Baba దాది doesn't ముందుకు like వచ్చారు, this. మరి పవర్ఫుల్ గా దృష్టి ఇచ్చారు అందరికి. ఎందుకంత భావోద్వేగం, బాబాకి ఇష్టం ఉండదని Because చెప్పారు. Nirmal Shanta Dadi was sharing that she used to have so many tears. Every little మరి thing నిర్మల శాంతి she will have tears. దాది One day పంచుకున్నారు. Baba put her hand on her మరి head ప్రతి and చిన్న said, దానికి తను ఏడుస్తూ ఉండేవాళ్ళు. మరి "Don't ఒకరోజు cry." బాబా No. తన తన No తన more తల మీద tears. చెయ్యి పెట్టి She said, "My కన్నీళ్లు tap was పెట్టొద్దు, closed." ఏదైనా కానీ She కన్నీళ్లు closed her tap. రాకూడదు అని చెప్పారు. So దాంతో that once నా she could ట్యాపు see eyes. క్లోజ్ అయిపోయింది, That ఇంకెప్పుడు కన్నీళ్లు రాలేదు అన్నారు. so strong because world is such, there will be so మరి many అంత గట్టిగా ఉండాలి, ఎందుకంటే different ప్రపంచంలో things will happen. ఎన్నో వార్తలు వస్తుంటాయి, ఎన్నో రకరకాలుగా వస్తూ ఉంటాయి. సో చాలా గట్టిగా It's ఉండాలి. only when I am strong మరి that I నేను can అంత help గట్టిగా others. I ఉన్నప్పుడే can నేను ఇంకొకళ్ళకి నేను give హెల్ప్ strength, చేయగలుగుతాను, వాళ్ళకు support, బలాన్ని, any kind. వాళ్ళకి కావాల్సిన ఆధారాన్ని అన్నీ ఇవ్వగలుగుతాం. So that also we will contemplate tomorrow on that. దాని గురించి కూడా How రేపు strong ఆలోచిద్దాం. I am నేను ఎంత గట్టిగా with ఉన్నాను my compassion and kindness. నా యొక్క Oh, Shanti. కరుణతో, దయతో ఎంత బాగున్నాను రేపు చూద్దాం. ఓం శాంతి. గుడ్ ఈవినింగ్. Today was a beautiful sharing. ఈరోజు Dadi's small excerpt was so lovely.
చాలా I బాగా was looking at the expression in షేర్ Suva's చేశారు. face when she was talking, and దాది she's so మాట్లాడేటప్పుడు తన ముఖం వంక animated చూసినప్పుడు and so చాలా inspiring. చాలా Anyway, ప్రేరణ what I took from today's ప్రేరేపించారు. sharing was, ఈరోజు how నేను do you add ఏం beauty to చెప్పాలనుకున్నానంటే your part? మన You know, పాత్రలో each of మనం us really has a ఎలా part, అందంగా and పోషిస్తాం. we shouldn't ever think that, oh, we were given this part and it's a bad part or a ఎప్పుడు good అనుకోకూడదు నాకు part. వచ్చిన Each of us పాత్ర has a మంచిది part, కాదు and అని. there is a way to add beauty to the part. ప్రతి పాత్రకి It's మనం not that there's a fixed అందంగా part, యాడ్ చేయొచ్చు. but whatever part we have, we మరి ఏ can పాత్ర add మనం beauty to it. పోషిస్తున్నా And so, of course, there are 10 ఆ points. పాత్రకు Actually, there are 11, but I'll try to మనం condense it into 10 points on how బ్యూటీ to add beauty to సుందరంగా to our చేసుకోవచ్చు. parts. అందులో 10 పాయింట్లు ఉన్నాయి. The first point is మొట్టమొదటి పాయింట్ to add beauty to our part is it's important to know your own self. ఫస్ట్ మనం Didi was తెలుసుకోవాలి. particularly talking about the service she was given in the beginning. దీది even though she was a తనకు వచ్చిన homebody సేవ worker, గురించి she was asked to చెప్తూ be ఉన్నారు. everywhere. తను And అన్ని it's not చోట్లకు just వెళ్ళమని Didi, చెప్పినప్పుడు right? So each of us have a fortune, and we have to recognize that fortune, and we have to see what it is. మనందరికి కూడా మన భాగ్యం మనకుంది. మనం తెలుసుకోవాలి. ఆ భాగ్యాన్ని తెలుసుకొని మనకు ఆ యొక్క డ్యూటీ ఉంది, ఆ పాత్రను పోషించే డ్యూటీ. రెండవది మనం ప్రత్యేకం. నేను ఇంకొక ఆత్మనో లేకపోతే ఇంకొక బ్రాహ్మణనో కాదు. బాబా కొన్నమంతమంది పిల్లల్లో నేను ఒకరిని కాదు. నేను ప్రత్యేకమైన యునిక్ పాత్ర ఉంది. నేను చాలా యునిక్ అని తెలుసుకోవాలి. మూడవది బాబా ఇచ్చిన పాత్రను మనం అంగీకరించాలి. బాబా ఏది ఇచ్చారో. Tendencies, but Baba made her go and do things, so we have to accept the part that Baba has planned for us. The fourth one is we have to hold on to our principles and feeling that our virtues are increasing every day. That to really add beauty to our part is మన not only లక్షణాలకు we have to hold on to our basic core మన principles, but మన also that we have to increase బేసిక్ our లక్షణాలను virtues మనం every day. పెంచుకుంటూ ఉండాలి. గుణాలని And the fifth one ప్రతిరోజు is, పెంచుకుంటూ ఉండాలి. I was thinking that how unique Shiv Baba is. నేను Brahma ఆలోచిస్తున్నాను Baba, Mama, శివబాబా Dadis, ఎంత Didis, ప్రత్యేకమో. everyone really బ్రహ్మబాబా, received, దాది, దీది recognized అందరికీ this అందరూ very unique తెలుసుకున్నారు. soul Shiv మరి Baba is. శివబాబా Shiv చాలా Baba is the most unique of everyone. చాలా And ప్రత్యేకమైన all of ఆత్మ our అని అందరూ ancestors recognized అర్థం the చేసుకున్నారు, uniqueness of గుర్తించారు. Shiv Baba. And because శివబాబాలో they ఉన్న recognized the uniqueness of ప్రత్యేకతను Shiv Baba, they గుర్తించారు. also had a unique part, and they added beauty to that part because of their uniqueness. So that is the fifth దాని one. వల్లనే వాళ్ళు వాళ్ళ ప్రత్యేకతను వాళ్ళు తెలుసుకోగలిగారు. The sixth one, which seems the most important of all, is that whatever part we are given, we have to do it with ఆరవది content. If we are మనకిచ్చిన doing పాత్రను our part, if we are చాలా playing our part సంతృప్తిగా with చేయాలి. contentment, then we add beauty. అప్పుడే అందం Seventh one ఉంటుంది. is understand our duties and create a nature that is sweet and loving. And so it's మరి really within our ఏడవది hands. We can't say, oh, మన I have డ్యూటీలు a అర్థం చేసుకొని sweet or bad nature, and that's just my nature, but it's within my hands to create a sweet and loving nature, and that adds beauty to our part. అర్థం చేసుకొని మనం Friendships, దానిలో eighth one, friendships and relationships are very ప్రత్యేకతను valuable కలుపుకోవాలి. in Brahmin life. And but also we have to understand that there is a impact ఎనిమిదవది of other souls playing a part on us, but we మిగతా have to understand that ఆత్మల friendships and పాత్ర relationships are నా important, మీద but we also ఉంటుంది. have to మనకు minimize మనం this అర్థం influence, చేసుకోవాలి. and we really ఈ have to look at ఫ్రెండ్షిప్ Baba సంబంధాలు to అవసరమే add కానీ happiness to వాళ్ళ our పాత్ర heart. వాళ్ళ ప్రేరణ నా మీద ఉండకూడదు. And వాళ్ళ that is ఇన్ఫ్లుయెన్స్. 8. 9 is we cannot play anyone's part, but we can get inspired. And తొమ్మిదవది Didi was giving the example ఎవరి of పాత్రను Dadi మనం Janki. పోషించలేము, We మనం can get ఇన్స్పైర్ inspired by అవ్వచ్చు. Dadi Janki part, but we can't really play her part. And so to get చూసి ఇన్స్పైర్ inspired, అవ్వచ్చు we కానీ have వాళ్ళ to learn to play పాత్రను our మనం own part. పోషించలేము. And the 10th one, which is the last one, is we shouldn't ever lose courage. We have to have inner strength and with courage, understand our fortune and play our part. 10వది
ఎప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. So this is the Manan Chintan point for ఇదే tomorrow. మనన చింతన పాయింట్ రేపటికి. To live in today's world and remain happy, I have to make my heart strong, not hard, నేటి ప్రపంచంలో passionate and సంతోషంగా strong. ఉండటానికి నా హృదయాన్ని దృఢంగా, కఠినత్వం లేకుండా, కరుణామయంగా మరియు శక్తిశాలిగా చేసుకోవాలి. To the doctor, డాక్టర్ సచిన్ భాయ్కి దాది డాక్టర్ లాగా చూపెట్టి చూస్తున్నారు. playful daddy. దాది ఎప్పుడు ఆడుతూ ఉండేవాళ్ళు, అట్లా ఆడుకుంటూ శాంతి. ఉండేవాళ్ళు. నేటి ప్రపంచంలో సంతోషంగా ఉండాలి అంటే నా హృదయం ఎలా ఉండాలి? గట్టిగా స్ట్రాంగ్గాను ఉండాలి, కఠినంగా లేకుండా కరుణామయంగా మరి శక్తిశాలిగా Thank you, ఉండాలి. Shireen. It was beautiful. బాగుంది షరీన్ భాయ్, చాలా బాగా So చెప్పారు. interesting. Churning is like digging, you know. And మననం when you అంటే dig, you లోతుగా find more treasures, తవ్వటం. more మరి అలా treasures. తవ్వినప్పుడు ఇంకా So ఇంకా it's a మంచి very, మంచి very beautiful, మంచి you మంచి know, when you ఖజానాలు బయటకు start వస్తూ chanting, ఉంటాయి. మరి reflecting, ఇలా మనం realizing, మననం and then చేస్తూ finding things, and ప్రతిస్పందిస్తూ then we ప్రతిబింబిస్తూ realize that what ఉన్నప్పుడు మనం transformations తెలుసుకోవచ్చు, happening, ఇంకా you ఎంత know, we తెలుస్తుంది, have to ఎంత do some మార్పు changes in రావాలి our అని. deep thinking. So it's really beautiful. It's like very playful too, you ఇది know. చాలా Enjoying బాగుంది. all day and మరి talking to others also. అందరితో So మాట్లాడుతూ lot నేను of రోజంతా people also with their life this రోజంతా point very much, సంతోషంగానే ఉంది. that నాకు cannot be anyone else. ఈ You have to పాయింట్ be your own అందరికీ self. నచ్చింది. మీరు Why ఎవరిలాగా not అవ్వలేరు, be మీరు your own మీలానే self? ఉండాలి. మరి మనలాగా And మనం that is really చాలా బాగా ఉండాలి, lovely and వేరే interesting. ఎవరి It's వల్ల లాగా just ఉండడం adding అవసరం more and లేదు. more మరి దీనివల్ల nuance and మనం qualities గుర్తించుకొని and మనకు మనం ఇంకా ఎక్కువ so ప్రత్యేకతలను it's very, very కలుపుకుంటూ interesting. ఉండొచ్చు. The whole theme. Okay, yeah, it's very good also for tomorrow. రేపటికి కూడా If చాలా you బాగుంది think ఇది. on how to be compassionate. మరి ఎలా కరుణామయంగా ఉండాలి, కరుణతో ఉండాలి అనేది, Some of దానితో us పాటు are ఎలా strong, దృఢంగా some are ఉండాలి. not, but మనలో it కొంతమంది is చాలా so important to దృఢంగా pray ఉన్నారు, for కొంతమంది లేకపోతే to see మరి that our చూసుకోవాలి. head and ఈరోజు heart remain ప్రపంచంలో safe. మన హెడ్, హార్ట్ రెండు Both సేఫ్, ways, not సురక్షితంగా only ఉండాలి. vibrations and వైబ్రేషన్లు కానీ confusions or shock or ఎలాంటి but షాక్, physically కన్ఫ్యూజన్ also ఉండకూడదు. head needs to be strong and Head. heart also needs to be strong because we are instrument. We have to serve. So we will find many treasures tomorrow through our reflections, right? Om Shanti. రిఫ్లెక్షన్స్ ద్వారా రేపు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకుందాం. ఓం శాంతి. So tomorrow we all will be celebrating Baba's birthday and our birthday. రేపు మనం బాబా యొక్క పుట్టినరోజు, మన పుట్టినరోజును జరుపుకుంటాం. బాబాతో రేపు మనందరం మన పుట్టినరోజులు జరుపుకుంటాం. Beautiful message this morning. బాబా మంచి But also మెసేజ్ I ఇచ్చారు want ఈరోజు to పొద్దున. wish you all many greetings for మీ your అందరికీ birthday ఎన్నో శుభ and also అభినందనలు. మీ యొక్క with your పుట్టినరోజుకు, birthday, always మీ remember బర్త్డేతో పాటు that so many గుర్తుంచుకోండి, gifts Baba has given us for our బాబా birthday. ఎన్నో బహుమతులు ఇచ్చారు We have మన to use them. పుట్టినరోజున. So వాటిని tomorrow మనం morning, ఉపయోగించాలి. all రేపొద్దున time offer bhog to మధ్యాహ్నం Baba properly బాబాకు మంచిగా and celebrate as భోగును Baba said, our birthday, your అర్పించండి. birthday too. మరి బాబాతో Baba. కలిసి మరి With జరుపుకోండి. flowers నా and proper నా bhog. పుట్టినరోజు, నీ పుట్టినరోజు బాబా So అని it's మంచి important to keep అందమైన reminding tomorrow. పువ్వులతోనూ morning భోగుతోనూ is జరుపుకోండి. My birthday is Baba's birthday. నా బర్త్డే, All of బాబా us, you know, బర్త్డే, అందరి బర్త్డే, imagine so అందరి many of us బర్త్డేలు. మనం have ఎంతో same మంది birthday. ఉన్నాం, మనందరికీ So we ఒకే will be బర్త్డే. celebrating సో tomorrow. రేపు So greetings for జరుపుకుందాం your ఈ birthday బర్త్డేని. and
మరి మీ అందరికీ శుభాశీస్సులు, కంగ్రాచులేషన్స్, గ్రీటింగ్స్ ఫర్ బర్త్డే. We had to be simple like this మనం morning. సింపుల్గా ఉండాలి. ఈరోజు We didn't పొద్దున్న cut cake or మనం did కేక్ కట్ celebration చేయలేదు. because of ఎందుకు కేక్ కట్ చేయలేదంటే Baba's chariot, బాబా యొక్క రథం delicate situations. చాలా We are not celebrating as up- cutting cake and all that, but still చాలా Baba's birthday. So we do celebrate Baba's birthday. సో In a బాబా simple యొక్క way, but by offering bhog and everything. And good morning to the Thai family also. Happy Shiv Jayanti to all of you. Chalo. సో సున్నితంగా ఉంది గుల్జార్ దాది ఆరోగ్యం, బాబా యొక్క రథం ఆరోగ్యం, అందుకని కేక్ కట్ చేయలేదు ఈరోజు పొద్దున. సో మనం భోగ్ పెట్టి శాంతి. Happy Shiv Jayanti. హ్యాపీ శివ జయంతి థాయ్ ఫ్యామిలీ. Yes. We always have to hoist Baba's flag. మనం ఇప్పుడు బాబా యొక్క జెండాను ఎగరవేయాలి, ఎంతో ఎత్తుగా ఎగరవేయాలి. Beautiful. చాలా బాగుంది. Our waves in our heart should be of joy, happiness, and proud of మన our మనసులు చాలా Father, ఉత్సాహంగా సంతోషంగా ఉండాలి. మన తండ్రి who is గురించి guide, గర్వపడాలి. protector, మన యొక్క గైడు, మన యొక్క ముక్తిదాత, మన రక్ష మన and have just one wish రక్షిస్తూ that we ఉన్నారు. want to మనం కోరుకునేది introduce everyone to Baba. బాబాకు అందరి పరిచయాన్ని ఇవ్వాలి, బాబా యొక్క పేరును Thank you ప్రసిద్ధం everyone, చేయాలి. and happy birthday. అందరికీ ధన్యవాదాలు, అందరికీ Om Shanti. హ్యాపీ బర్త్డే. ఓం శాంతి. రేపు జరుపుకోమని ఇప్పుడు చెప్తున్నారు, రేపు పొద్దున పరివారం. शिव पिता का झंडा फहर रहा है, शिव पिता का झंडा फहर रहा संसार के कोने कोने में, भूमंडल सारा बदल रहा अब देर न सतयुग होने में। शिव पिता का झंडा फहर रहा संसार के कोने कोने में, भूमंडल सारा बदल रहा अब देर न सतयुग होने में। शिव पिता का झंडा फहर रहा है। ఎక్కడున్నారు దీది? కాదు, ఇక్కడ ఎక్కడున్నారు? జానకి దాది
Om Shanti. So this